హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో ఆది అండ్ మిస్ ఘోష్ మాట్లాడుకోవటం విన్నాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైల్ని వెతకటం స్టార్ట్ చేస్తారు. ఒక క్యాబినెట్లో మన ఆదిరాజ్కి నినాద్ ఫైల్ దొరుకుతుంది. అది చూస్తుండగా అందులో ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ని తీసుకొని తన పాకెట్లో పెట్టుకుంటాడు. ఈలోపు మన మిస్ ఘోష్ ఇక్కడ ఏమీ దొరకట్లేదు, నీకేమైనా దొరికిందా అని అడుగుతుంది. దొరికింది అని తన చేతిలో ఉన్న ఫైల్ని చూపిస్తాడు మిస్ ఘోష్కి ఆదిరాజ్. మిస్ ఘోష్ వెంటనే తన దగ్గరికి వచ్చి ఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న అడ్రస్ చూస్తుంది. ప్రెజెంట్ అడ్రస్ రమన్ కేఫే అని ఉంది. ఇది 2007లో అప్డేట్ చేయబడింది అని అంటుంది మిస్ ఘోష్. కానీ రమన్ కేఫే క్లోజ్ చేసి చాలా రోజులైంది అని అంటాడు ఆదిరాజ్. ఆయన పర్మనెంట్ అడ్రస్ కోటగిరి అని అంటుంది మన మిస్ ఘోష్. నినాద్ గ్రాండ్ పేరెంట్స్ అక్కడే ఉండేవాళ్ళు. వీడు హాలిడేస్కి మాత్రమే అక్కడికి వెళ్ళేవారు. మేబీ నేను అక్కడికి వెళ్తే ఏదైనా క్లూ దొరకొచ్చేమో అని అంటాడు ఆదిరాజ్. లేకపోతే నినాద్ కూడా అక్కడ ఉండొచ్చు. ఇక్కడి నుంచి గంట సేపే పడుతుంది కోతగిరికి అని అంటుంది మన మిస్ ఘోష్. ఇక మరోవైపు మన మాలవిక సీరియస్గా ఆడిటోరియం ముందు నించొని ఉంటే దేవ్ వచ్చి, హే ఇంకా అదే ఆలోచిస్తున్నావా, అది జస్ట్ సిలీ ప్లే, వదిలేసేయ్ అని అంటాడు. అవును, నీకు ఈ ప్లే సిల్లీగానే కనిపిస్తుంది, నేను కూడా సిల్లీగానే కనిపిస్తాను కదా అని సీరియస్ అవుతుంది మాలవిక. నేను అలా అనలేదు అని అంటాడు దేవ్. నువ్వు అలానే అన్నట్టుంది, నన్ను అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వే ట్రస్టీ, నిన్ను కలవటానికే అందరూ ఇక్కడికి వస్తున్నారు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది మాలవిక. ఓకే, నేను ఇప్పుడు మాట్లాడలేను నీతోటి, డీన్ స్వామిని అర్జెంటుగా కలవాలి. ఓకే, టాక్ టు యూ లేటర్, బాయ్ అనుకుంటూ దేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవ్ వెళ్ళిపోయాక మాలవిక అదే ప్లేస్లో నించొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి తన వెనక ఎవరో వస్తున్నట్టుగా ఫుట్ స్టెప్స్ వినిపిస్తాయి. దేవ్ అనుకొని, దేవ్ నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేమని చెప్పాను కదా అని అంటుంది. బట్ ఎవరూ మాట్లాడరు. మళ్ళీ ఫుట్ స్టెప్స్ వినిపిస్తుంటే విసుగ్గా వెనక్కి తిరుగుతుంది. కానీ వెనక ఎవరూ ఉండరు. ఈలోపు స్కార్ఫ్ మెడకు బిగుసుకుపోయి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. చాలాసేపటి తర్వాత ఆ స్కార్ఫ్ విడిపించుకుంటుంది మాలవిక. మళ్ళీ కాసేపటికి ఎవరో వస్తున్నట్టుగా ఫుట్ స్టెప్స్ విని భయపడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిని గుద్దుకుంటుంది. ఏమైంది మాలవిక, భయపడ్డావా? అరే ఓకే, వాళ్ళు నిన్ను కూడా ప్రాంక్ చేశారా అని అడుగుతాడు ఆది మాలవికని. అది వాళ్ళ పనే అయి ఉండాలి. అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను నిన్ను వెతికాను, ఫోన్ కూడా చేశాను, ఫోన్ ఎందుకు అటెండ్ చేయలేదు అని అడుగుతుంది మాలవిక. ఈ లెటర్ చూసావా? ఈ లెటర్లో ఉన్నది నినాద్ హ్యాండ్ రైటింగే. ఇందులో నినాద్ తాతయ్యకి ఒంట్లో బాగాలేదు, వాడిని పంపించండి, మేమే వాడిని రిసీవ్ చేసుకుంటాం అని వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టుగా ఉంది. వాడిని బస్లో ఎక్కించే రెస్పాన్సిబిలిటీ కోచ్ వ్యాస్కి ఇచ్చారు. కోచ్ వ్యాసే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఈ లెటర్ రాసి స్టాంప్ చేసినట్టుగా ఉంది అని అంటాడు ఆదిరాజ్. అయితే ఇందులో ప్రాబ్లం ఏముంది అని అంటుంది మాలవిక. తాతయ్యకి బాగాలేదు అని అంటే వాడు నాకు చెప్పేవాడు అని అంటాడు ఆదిరాజ్. నీకు చెప్పలేదు ఎందుకంటే మీ ఇద్దరు గొడవ పడ్డారు కదా అని అంటుంది మాలవిక. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.